తాజాగా ఎవరైతే ఈ ఈ పంచాయతీలో ఏలు పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, లేకపోతే కొంతమంది సోషల్ మీడియా హ్యాండిల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎవరైతే అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు, అమ్మాయి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల తల్లిదండ్రుల ఫోటోలు కావచ్చు, అవన్నీ కూడా బయట పెట్టిండ్రు. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసేందుకు సర్వం సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఎంత విచిత్రం అంటే, ఒక పక్క బండి సంజయ్ మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసి పడేసిండు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ కూడా 10,000, 20,000, 30,000, 40,000 ఇష్టం వచ్చినంత వాళ్ళు అడిగినంత ఇచ్చేసేసి వీడియోలు ఒకటే స్క్రిప్ట్ అందరూ. అది చూపిస్తా ఫస్ట్ ఒకసారి మీకు. అందరూ ఒకటే స్క్రిప్ట్. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. అది చూసా ఇచ్చాడు రావచ్చు, అమ్మాయి కూడా లవ్ చేస్తుంది కదా, తనెందుకు ఇలా చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఆ అమ్మాయి కూడా లవ్ చేసింది కదా, ఇదంతా ఎందుకు చేయాలని చెప్పేసి డౌట్ రావచ్చు, అమ్మాయి కూడా లవ్ చేసింది కదా, తనెందుకు ఇదంతా చేస్తుందని చెప్పేసి. ఇది చూసా ఇచ్చాడు అకాలం పేరెంట్సే కానీ చేస్తుంది పేరెంట్స్ కాదు. వినగానే మీకు కూడా కోర్టు సినిమా గుర్తొచ్చింది కదా. అది పేరెంట్సే కానీ చేస్తుంది పేరెంట్స్ కాదు. కానీ మీకు కూడా కోర్టు మూవీ గుర్తుకొచ్చింది కదా. పేరెంట్సే కానీ చేస్తుంది పేరెంట్స్ కాదు. వినగానే మీకు కూడా కోర్టు సినిమా గుర్తొచ్చింది కదా. చూసారా మామ? అది అందరికి ఇట్లనే 20,000, 30,000, 40,000 ఇచ్చేసి ఒక పక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసిండ్రు. మరో పక్క ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేసిండ్రు. వాళ్ళందరికీ ఒకటే స్క్రిప్ట్ ఇచ్చాను. అందరూ ఒకటే స్క్రిప్ట్ చదువుతారు. శాటిలైట్లో కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ పేజీలు మామూలుగా పేజీలు నడుపుతారు ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వాళ్ళందరికి కూడా ఇదే స్క్రిప్ట్. కొంతమందికి ఫోటోలు వీడియోలు కూడా ఇచ్చిండ్రు. అవి కూడా సర్క్యులేట్ చేస్తే కొద్ది దీని తీవ్రత తగ్గుతుంది అనే ఉద్దేశంతో పెద్ద రచ్చకి దారి తీసిండ్రు. ఇప్పుడు చూస్తేనేమో అమ్మాయి మేజర్ కాదు మైనర్ అని చెప్పి తేలిపోయింది. తాజాగా ఈ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టినటువంటి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. 20,000కి, 30,000కి, 40,000కి ఆశపడి ఇప్పుడు వీళ్ళందరూ బొక్కలోకి పోయే పరిస్థితి ఉంది. ఇంకొక విషయం కూడా చెప్తా ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ మీడియాలో అగ్రెసివ్గా రిపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, అగ్రెసివ్గా ఛానల్ నడుపుతున్నటువంటి వాళ్ళకు కూడా ఒక స్క్రిప్ట్ ఇచ్చిండ్రు. ఇచ్చి మీతో మాట్లాడాలి, బండి సంజయ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీతో మాట్లాడాలి అని చెప్పి అనేక మంది ఛానళ్ళకి ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసి మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తాం అని చెప్పేసి మాట్లాడిండ్రు. చాలామంది ఒప్పుకోలే. నాకు తెలిసినంత వరకు డిజిటల్ మీడియాలో చాలామంది 100కి 90% మంది ఒప్పుకోలేదు. వాళ్ళు మేము న్యాయం ఎటుంటే అటువైపు ఉంటామని చెప్పేసి డిజిటల్ మీడియా మాత్రమే చెప్పింది. శాటిలైట్ మీడియా చెప్పలేదు, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారుగా వాళ్ళు చెప్పలేదు, యూట్యూబ్లో వీడియోలు చేసుకునేటోళ్ళు చెప్పలేదు. ఓన్లీ డిజిటల్ మీడియానే చెప్పింది. డిజిటల్ మీడియానే టేక్ ఓవర్ చేసింది ఈ ఇష్యూని. ఇంకొక విషయం ఏంటంటే, పొద్దున ఎవరైతే ఈ మహిళ ఉందో ఆ మహిళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఆ ప్రెస్ నోట్లో క్లియర్గా చెప్పిండ్రు, బండి సంజయ్ కొడుకు బండి భగీరథం ఎలా తెలుసు మా అమ్మాయికి, అసలు ఏం జరిగింది, మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేము కాబట్టి ఈ ప్రెస్ నోట్ ఇస్తున్నాము, కావాలని మా అమ్మాయిని ఇబ్బందులకు గురి చేసిండు, మా అమ్మాయి కనీసం ఈరోజు అన్నం తినే పరిస్థితి లేదు, పొద్దున్న లేస్తే వాళ్ళు వీళ్ళు వీడియోలు ఫోటోలు ఇవన్నీ పెట్టి ఇది మీరే కదా ఇది ఈ అమ్మాయి మీ అమ్మాయే కదా, లేకపోతే ఈ తల్లిదండ్రులు మీకు చుట్టాలు అవుతారు కదా అని చెప్పి మా కుటుంబంలో ఇట్లా మమ్మల్ని మనోవేదనకు గురి చేస్తున్నారు, ఇదేంటి మమ్మల్ని ఇట్లా చేసినని చెప్పేసి ఒక పెద్ద మనిషిని తీసుకొని మేము పెద్ద మనిషిని తీసుకొని ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు బీజేపీ పార్టీలో ఉన్నాడు, ఆయన తీసుకొని బండి సంజయ్ దగ్గరికి పోతే మీ అమ్మాయి ఎవరెవరితో తిరిగిందో నాకేం తెలుసు అని చెప్పి ఆయన మాట్లాడిండు. న్యాయ పోరాటం చేస్తుంటే మా మీద ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, శాటిలైట్ మీడియా పట్టించుకోవట్లేదు, ఒక పక్క మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మమ్మల్ని ఏమో ఇట్లా మా ఫోటోలు కావచ్చు, లేకపోతే మా అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు, మేము ఉండాలా బతకాలా పోవాలా, న్యాయ వ్యవస్థ మీద మేము నమ్మకం పెట్టుకున్నాం, మరి న్యాయ వ్యవస్థ మాకు న్యాయం చేస్తుందా చెయ్యదా అని చెప్పేసి వాళ్ళు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి ఉంది. మరి బలిసినోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి భారత రాజ్యాంగానికి కట్టుబడి మేము అది చేస్తున్నాం అని చెప్పేసిన బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళని నేను ఒకటే సూటిగా అడగదలుచుకున్నా, ఏ భారత రాజ్యాంగంలో ఆపరేషన్ కగార్ లాంటిది పెట్టి
మనుషుల్ని దేశ ప్రజల్ని ఊచకొత కోయమని చెప్పిందా? చెప్పలేదు కదా. మరి యూపీలో కావచ్చు, లేకపోతే ఇతరితర ప్రాంతాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి మీ ప్రధానమంత్రి దగ్గరగా ఉన్నటువంటి సీఎంలు ముస్లింల మీద లేకపోతే క్రిస్టియన్ల మీద ఊచకోత కోయడం, ఎక్కడ పడితే అక్కడ నరికి చంపడం, ఇటువంటివి చేస్తున్నారు కదా. అప్పుడు ఓ అది ఇదని చెప్పి జబ్బలు జరుచుకున్నారు. ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడతలేరు. మా హిందువుల అమ్మాయిలను ముట్టుకుంటారా మీరు అని చెప్పేసి నరికి చంపిన దాఖలాలు లేవా? ఇప్పుడు మీ బీజేపీ పార్టీ నాయకుడు చేస్తేనేమో వెనకేసుకొని వస్తారు, అప్స్కాండింగ్లో ఉంటాడు. ఆయన ఎక్కడ ఉన్నాడని చెప్పి పోలీస్ అధికారులు పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోదు. మా కవితక్క మాత్రం నేను దాని గురించి మాట్లాడను అంటది. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు. పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారంటే, ఇది మీరు కులపోలే కదా, కులంలో మాట్లాడుకోండి. మరి ఆయన మంత్రా లేకపోతే మరి ఏంది పెళ్ళిళ్ళ బ్రోకరా ఏంది మరి అర్థం కావట్లేదు. అది ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు, మీరే పెద్ద మనుషుల్లో మాట్లాడుకోండి అంటారా? ఒక అమ్మాయికి న్యాయం చేయండి అని చెప్పేసి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడితే ఏమంటారండి మీరు? మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో నాకేం తెలుసు, మీరు అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మిమ్మల్ని నరుకుతాం చంపుతాం అని చెప్పి బెదిరింపులు గురి చేస్తున్నారట. వాళ్ళు ఆ లేఖలో క్లియర్గా అంత చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా కూడా వాదోపవాదనలు జరుగుతున్నాయి. సింగిల్ బెంచ్ నుంచి బెంచ్కి అయితే వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వాదోపవాదనలు అయితే జరుగుతున్నాయి. సోమవారంకి వాయిదా పడే అవకాశం ఉందంట. సోమవారం రోజు వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా కూడా అడ్వకేట్లు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా, కోల్పోతుందా ఏంటనేది మాత్రం వేచి చూడాల్సినంత అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా కూడా ఈ విషయంలో అమ్మాయి మాత్రం 100కి 200% అమ్మాయి మాత్రం మైనర్ అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మరి ఏం జరుగుతుంది, ఏం చేస్తారు ఏంటనేది వేచి చూడాల్సినంత అవసరం అయితే ఉంది.